అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు ఆ స్త్రీ వల్ల ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మాత్రము ఈరోజు మెడలో మీరు తప్పకుండా మరి కాలభైరవ రూపం ధరించాలి. మరియు పరిహారం కూడా చేయాలి. భైరవాష్టకం పఠించాలి. అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. ఇలా చేయట కారణంగా మీకు ఏ స్త్రీ వల్ల కూడా ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. స్నేహితులు బాగా సహకారం అందజేస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మంచి అవకాశాలు అందుకుంటారు. సరైన సమయంలో సరైన అవకాశాన్ని మీరు కొనసాగించాలి. ఈరోజు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు వెతికే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే కోరికను కూడా నెరవేర్చని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది మీతోటి ఈ రోజు నెగిటివ్ గా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఈ రోజు ఆలోచించండి. మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రాణాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం గురించి సంతృప్తి చెందడం అనేది సాధ్యమవుతుంది. మంచి జీవనశైలి అవలంబించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా శుభవార్త కూడా త్వరలో అందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి గురించి చూస్తే వ్యాపారం వివరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. అకస్మాత్తుగా డబ్బు ఎక్కడి నుండైనా సరే చేతికి అందుతుంది. ఈరోజు మీరు విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆదాయం పెరగడానికి మార్గాలు కూడా లభిస్తాయి. సంబంధం విషయానికి వస్తే సంబంధంలో చాలా మార్పు అనేది ఉంటుంది. భాగస్వామితో విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ రాశి వాళ్ళలో స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా కనిపిస్తుంది. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ రోజు రాశివారు ఏ పని చేసినా కూడా దాంట్లో మంచి ఫలితాలను సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఈరోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు. మీ తల్లిదండ్రులకు మీరు మంచి బహుమతులను అందజేయడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు ఎవరైతే గొప్ప చదువులు చదవాలనుకుంటున్నారో వారికి శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ఇక రెజ్యూములు పంపించడానికి కూడా ఇది మంచి రోజుగానే ఉంటుంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చి ప్రయత్నాలు చేయకండి. ఈరోజు ఈ రాశి వారిలో మరి ఎక్కువగా చూసినట్లయితే గనక దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అయితే ప్రయోజనం పొందడం అనేది సాధ్యమవుతుంది. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. ఈ రోజు రాశివారి పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా అయితే మరి ఉంటుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఈ రోజు రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఇక ఉద్యోగాల్లో మార్పు గురించి ఆలోచనలు చేయటం వల్ల మేలు కలుగుతుంది. ప్రయోజనం కూడా పొందగలుగుతారు. ఈరోజు ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది. సోమరితనం విడిచిపెట్టడం జరుగుతుంది. వృధా చేసిన చర్చలను అయితే నివారించాలి. సంకోచం అధిగమించబడుతుంది. వేగంగా అన్ని పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు. ఏదైనా ఆగిపోయిన పనులు ఉంటే కూడా భవిష్యత్తులో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు ప్రయోజనం కూడా దక్కుతుంది. ఈ రోజు ఎక్కువగా గర్భిణీ స్త్రీలు మాత్రము విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఆహార పదార్థాలను ఇష్టంగా తినాలనేటువంటి కోరిక అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఎక్కువగా మరి విశ్రాంతి తీసుకోవాలి. తగిన విధంగా మందులను కూడా సేకరించాలి. మరి ఎవరైతే మామూలు మహిళలకైతే ఇక మోకాళ్ళలో నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు అయితే బాగా వేధిస్తాయి. అనవసరంగా ఎటువంటి సమస్యలకు మీరు ఈరోజు ఉండకుండా ఉంటేనే మంచిది. ఎటువంటి విషయాల్లో కూడా ఈరోజు జోక్యం అనేది చేసుకోకూడదు. లేకపోతే మాత్రం సమస్యలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే కారణంగా. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఈ రాశి వారు ఉన్న బాధల నుండి విముక్తులు అవుతారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరుతాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. వీసా, పాస్పోర్ట్ వంటి అవకాశాలు కొంత పురోభివృద్ధిలో అయితే ఉంటాయి అంశాలు. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు. ఇక ఈరోజు మీరు చూసినట్టయితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీకు ఎవరు ఉపకారం చేసేవారో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. వృత్తిపరంగా అభివృద్ధి కూడా సాధించడం కూడా సాధ్యమవుతుంది.
ఈ రోజు కొత్త వస్తువులను అయితే మరి కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎవరైతే మరి వస్తువులను మరి అప్పుగా పెట్టారో వారు విడిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్స్ లో కట్టడంలో కూడా కాస్త జాప్యం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారికి. ఇక మేధస్సుకు నలుగురిలో ప్రశంసలు అయితే దక్కుతాయి. వ్యక్తిగత బంధుత్వాలు అతీతంగా వ్యవహరించాలి. బంధుత్వాలకు బాధ్యతలు అయితే సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల కోసం అధికంగా అయితే మరి ఖర్చు చేసే అవకాశం ఉంది. లక్కీ సంఖ్య 40, మరి లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం వలన మంచి శుభప్రదమైనటువంటి రోజుగా అయితే మరి ఈ రోజు ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.